ఆశావహుల ఎదురుచూపులు, మరోవైపు వాయిదాల పర్వం. ఇది తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ ప్రకటనపై జరుగుతున్న రణం. ఈ రెండు అంశాలపై చిక్కుముడి ఎందుకు వేయడం లేదు? అధిష్టానం దగ్గర కిరికిరి పెట్టి పేటముడి వేసిన నేత ఎవరు? పీసీసీ చీఫ్ ప్రకటన, మంత్రివర్గ విస్తరణకు చివరి నిమిషంలో ఎందుకు బ్రేక్ పడింది? ప్రకటన దాకా వచ్చిన కొత్త టీపీసీసీ చీఫ్ ఎంపిక మంత్రివర్గ విస్తరణకు చివరి నిమిషంలో బ్రేక్ పడింది. దీనికి కారణాలు ఏమై ఉంటాయని కాంగ్రెస్ నేతల్లో రకరకాల చర్చలు సాగుతున్నాయి. దాదాపు నెల రోజుల పాటు తర్జన భర్జన చేసి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత కూడా వ్యవహారం కొలిక్కి రాకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చన్న అంశంపై మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఆసక్తిగా విశ్లేషిస్తున్నారు. ఒక జిల్లాకు చెందిన సీనియర్ల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతోనే అటు పీసీసీ చీఫ్, అటు మంత్రివర్గ విస్తరణ ఆగిపోయాయని తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్లో టాక్. ఒకరు ప్రతిపాదించిన పేర్లను మరో నేత వ్యతిరేకించడంతో ఈ రెండు అర్థాంతరంగా ఆగిపోయాయని సమాచారం. సీనియర్లు పెడుతున్న కండిషన్స్ తో ఏం చేయాలో తేల్చుకోలేక పార్టీ హైకమాండ్ కూడా టీపీసీసీ చీఫ్ ప్రకటన, కేబినెట్ విస్తరణకు హోల్డ్లో పెట్టిందట. కాంగ్రెస్ హైకమాండ్ పలు విషయాలపై నిర్ణయం తీసుకోకుండా ఆయా స్థానిక నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని చెబుతోంది. దీంతో కొన్ని పార్టీ వ్యవహారాలు కొలిక్కి రావటం లేదని హస్తం నేతలు చెబుతున్నారు. టీపీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణ విషయంలో ముఖ్య నేతలు మాట్లాడుకుని ఏకాభిప్రాయానికి రావాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పినట్లు సమాచారం. ఇక ఈ రెండు అంశాలపై ఇక్కడి నేతల మధ్య సయోధ్య కుదరటం లేదట. మరీ ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహారం కారణంగానే పీసీసీ చీఫ్ ప్రకటన, మంత్రివర్గ విస్తరణ పెండింగ్ లో పడ్డాయని టాక్. ఈ జిల్లాకు నేతలు కేబినెట్ లో స్థానం కోసం పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేసులో ఉన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన సమయంలో పార్టీ హైకమాండ్ పెద్దలు కేబినెట్ బెర్త్ హామీ ఇచ్చారట. అంతేకాదు, పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి సీటును గెలిపించుకుంటే మంత్రి పదవి ఇస్తామని చెప్పినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో భువనగిరి ఎంపీగా గెలిపించుకున్న రాజగోపాల్ రెడ్డి పార్టీ హైకమాండ్ తనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డికి కేబినెట్ లో స్థానం కల్పించేందుకు మంత్రి ఉత్తమ్ ఒప్పుకోవటం లేదట. కోమటిరెడ్డి ఫ్యామిలీలో ఇప్పటికే వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీలోకి వెళ్లి వచ్చిన రాజగోపాల్ కు మంత్రి పదవి ఇవ్వకూడదని అధినాయకత్వానికి చెప్పినట్లు సమాచారం. ఒకే కుటుంబానికి 2 మంత్రి పదవులు ఇస్తే పార్టీకి లాయలిస్ట్ గా పనిచేసిన తమ ఫ్యామిలీకి అదే ఫార్ములా వర్తింపజేయాలని ఉత్తమ్ డిమాండ్ చేస్తున్నారట. నల్గొండ పార్లమెంటు స్థానం ఇన్ఛార్జిగా ఎంపీ రఘువీర్ రెడ్డిని గెలిపించుకున్న విషయాన్ని ఈ మంత్రి గుర్తు చేశారు. కేబినెట్ లో జిల్లాకు స్థానం కల్పిస్తే తన భార్య, కోదాడి ఎమ్మెల్యే పద్మావతికి అవకాశం కల్పించాలని ఉత్తమ్ కోరుతున్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక అధిష్టానం తలలు బాదుకునే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇక మంత్రివర్గంలో లంబాడ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలన్న డిమాండ్లో భాగంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ రేసులో ఉన్నారు. కేబినెట్ విస్తరణలో 6గురికి ఛాన్స్ ఉంది. సామాజిక సమీకరణాల ఆధారంగా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. నల్గొండ జిల్లా నుంచి 3 ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారు. విస్తరణకు ఇదే పెద్ద సమస్యగా మారింది. మరోవైపు ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేని ఉమ్మడి జిల్లాల్లో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలో అర్థం కాక హైకమాండ్ హైరానా పడుతోందట. మంత్రుల్లో ఒకరు ఓ ఎమ్మెల్యేని సపోర్ట్ చేస్తే మరొకరు వేరే వారి పేరును సూచిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కొందరు కోరుతుంటే, ఆ జిల్లాలో బీసీకి స్థానం కల్పించాలని మరికొందరు కోరుతున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ లో ప్రేమ్ సాగర్ కు మంత్రి పదవి ఇవ్వాలని కొందరు పట్టుబడుతుంటే, ఇంకొందరు మరో నేత పేరు సూచిస్తున్నారట. ఇక పీసీసీ చీఫ్ ఏ సామాజిక వర్గానికి ఇస్తే ఆ కమ్యూనిటీ మంత్రి పదవి ఇవ్వకపోయినా ఇబ్బంది ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడిన వారిని గౌరవించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాల ప్రాధాన్యత ఆధారంగా చూస్తే సామాజిక సమీకరణాలు సెట్ కావటం లేదు. సోషల్ ఇంజనీరింగ్ కోసం చూస్తుంటే సీనియర్లను పక్కన పెట్టాల్సి వస్తోందట. ఇలా అన్ని ఒకదానికి మరొకటి లింక్ అవటంతో కేబినెట్ విస్తరణ, టీపీసీసీ చీఫ్ ప్రకటనలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక ఈ రెండు అంశాలను హైకమాండ్ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టిందట. ఇకపై ఎలా డీల్ చేస్తుందో చూడాలి మరి.